వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పగడాల దీవుల్లో ఎన్నడూ లేనంత పగలు రగులుకుంటున్నాయి. మన దేశం మద్దతు లేనిదే ఇన్నాళ్ళు మనుగడ సాధించలేని ఆ ద్వీపం ఇప్పుడు ఎందుకు మిడిసి పడుతోంది? డ్రాగన్ అండ చూసుకునే ఈ కోరలేని సముద్రపు పాము బుస్సుమంటోందా? చూద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. మాల్దీవులు ఇన్నాళ్ళు ఇండియా ఫస్ట్ అంటూ వచ్చేది, కానీ ఇప్పుడు ఇండియా అవుట్ అనే సాహసం చేస్తోంది. ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు, కానీ అప్పుడే మన దేశంపై విషం కక్కుతోంది. కానీ అదెంత ప్రమాదమో ఇప్పుడిప్పుడే ఆ దేశానికి తెలియొస్తోంది. భారత్ మద్దతు లేనిదే తమ దేశానికి ఆర్థిక భరోసా ఉండదని గ్రహించి ఇప్పుడు మనతో బేరసారాలకు దిగుతోంది. అయినా మనతో వైరం ఎంతటి నష్టమో తెలిసినా మాల్దీవులు మనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతోంది? ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై అవాకులు చెవాకులు పేలడానికి చైనానే కారణమా? మాల్దీవులు మహా అంటే 5 లక్షల జనాభా, ఉండేది పిసరంతా, మాటలేమో కొండంత అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచమంతా మన లక్షద్వీప్ పై పడింది. టూరిజం ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మన లక్షద్వీపే. ఇప్పుడు లక్షద్వీప్ పర్యాటక డెస్టినేషన్ గా మారుతోంది. ఎప్పుడూ లేనంతగా ప్రపంచం మన లక్షద్వీప్లను ఎందుకు లక్ష్యం చేసుకుంది? కారణం మన ప్రధాని మోదీ. ఆయన లక్షద్వీపాల్లో చేసిన సాహసం. మన ప్రధాని మోదీ సేదతీరుతూ సముద్ర సోయగాలను ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదూ. కొంతసేపు సముద్రమొడ్డున సేదతీరారు, తర్వాత సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్లో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోలను షేర్ చేశారు. తనలాగే సాహసం చేయాలనుకుంటే లక్షద్వీప్ కు రండి అంటూ మోదీ ఇచ్చిన పిలుపు ప్రపంచ పర్యాటకులను బాగా ఆకర్షించింది. వారిని లక్షద్వీప్ తో కనెక్ట్ అయ్యేలా చేసింది. లక్షద్వీప్ కి సుందరతా కో లక్షద్వీప్ ఆకర్ జరూర్ దేఖేं. మన దేశం, మన ద్వీపం, మన ప్రధాని మన గడ్డ గురించి చెప్పారు. పర్యాటకంగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఎవ్వర్నీ కించపరిచింది లేదు, ఏ ద్వీపాన్ని తక్కువ చేసింది లేదు. మరి పక్కనే ఉన్న మాల్దీవులకు ఎందుకు నొప్పి పుట్టింది? ఎందుకు నోరు పారేసుకుంది? ఎందుకు మన ప్రధానిపై సోషల్ మీడియా వేదికగా తన అక్కసు వెళ్లకక్కింది? మన ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై అవాకులు చెవాకులు పేలింది. కొత్త బిచ్చగాడు పొత్తెరగడన్నట్లుగా ఈ మధ్యనే ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఒకటొచ్చింది. పైగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు దశాబ్దాల తడబడున్న ఇండియా ఫస్ట్ నినాదాన్ని పక్కన పెట్టి ఇండియా అవుట్ అన్న నినాదాన్ని ఎత్తుకున్నాడు. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎందుకో పనికిరాదట. అక్కడ ఉండాలన్నా, ప్రకృతి పరంగా ఎంజాయ్ చేయాలన్నా ఎన్నో సమస్యలున్నాయంటూ ట్వీట్లతో మిడిసిపడింది. పర్యాటకంలో తమతో పోటీ పడాలన్న ఆలోచనే ఓ భ్రమ అంటూ ప్రధాని మోదీ టూర్ వీడియోను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేసింది. జహీద్ రమీజ్ అనే మాల్దీవుల ఎంపీతో పాటు మరో 2 ఎంపీలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల ఎంపీల మాటలకు యావత్ భారతం మండిపడింది. సెలబ్రిటీల నుంచి సామాన్య పర్యాటకుల వరకు మాల్దీవులు అవుట్ అంటూ తమ టూరిజం క్యాలెండర్ నుంచి మాల్దీవులను క్విట్ చేశారు. క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు కూడా మాల్దీవుల ఎంపీలు చేసిన మాటలకు మండిపడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవులపై ఒత్తిడి పెరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులపై వేటు వేసినట్లు ఆ దేశ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితమేముంది? భారత్తో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అంటూ ఇప్పుడు తల బాదుకుంటోంది. ముందు మిడిసి పడింది, ఇప్పుడేమో మింగలేక కక్కలేక అల్లాడిపోతోంది. అసలుకు మాల్దీవులకు స్వాతంత్రం వచ్చిన సంధి నుండి ఆ దేశానికి మహాభరోసా భారతే. ఎవడైనా ఆ దేశంపై తోక జాడిస్తే తోకలు కత్తిరించాం. సైనిక పరంగా, పర్యాటక పరంగా, ఆర్థిక పరంగా మనం అన్ని వేళలా ఆ దేశాన్ని కాచుకున్నాం. కానీ ఇప్పుడు
ఇండియా అవుట్ అంటూ మన మీదే బుసలు కొడుతోంది. అసలు మాల్దీవులు మన మలయాళపు వాసనలతో పుట్టింది. మన మలయాళం భాషలో నుంచే పేరు పెట్టుకుంది. మహా అంటే ఆ దేశ జనాభా 5 లక్షలు కూడా దాటదు. తిప్పి కొడితే మన దేశ రాజధాని ఢిల్లీలో పావుభాగం ఉంటుందేమో. అలాంటి మాల్దీవులు ఏం చూసుకొని ఇండియా అవుట్ అన్న నినాదాన్ని ఎత్తుకుంది? ఆ జిత్తుల మారి చైనాను చూసా? ఆ చైనాతో లింకు పెట్టుకొని ఏదో చేద్దామని భావించా అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ సమాజం. అసలు ఈ వివాదానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయిజు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా మద్దతుదారుడైన మొహమ్మద్ మయిజు గెలిచాడు. గెలిచిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలను ఉపసంహరించుకోవాలని ఆర్డర్ వేశాడు. ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని మారుస్తానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే గత సోమవారం చైనా పర్యటనకి కూడా వెళ్లాడు. చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా ప్రాపకం కోసం అర్రులు చేస్తున్న మాల్దీవులకు నెటిజన్లు 1988లో జరిగిన ఓ ఇన్సిడెంట్ను గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో భారతే లేకుంటే మాల్దీవుల్లో ప్రభుత్వాల మనుగడే కష్టమయ్యేది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ చేతులెత్తేసిన భారత్ మాల్దీవులకు వెన్నుదన్నుగా నిలబడింది. మామూలుగా మాల్దీవుల్లో అంతర్గత తిరుగుబాట్లు ఎక్కువ. ఓ 50-100 మంది సాయుధ కిరాయి సైనికులు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేసి దేశాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసేవారు. అలాంటి ప్రయత్నమే 1988లో జరిగింది. ఓ 80 మంది కిరాయి మూకలు శ్రీలంక బోట్లలో తెల్లవారుజామున మాల్దీవులపై మెరుపు దాడి చేశారు. క్షణాల్లో అక్కడి ప్రభుత్వ బిల్డింగ్లో ఎయిర్పోర్ట్, నేవీ, టీవీ, రేడియో స్టేషన్ లాంటి కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు దేశం మొత్తం కిరాయి సైన్యం ఆధీనంలోకొచ్చింది. దీంతో అప్పటి అధ్యక్షుడు గయూమ్ కాపాడాలంటూ శ్రీలంక, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్ ఇలా ప్రతి దేశాన్ని సాయం కోరడం మొదలుపెట్టారు. కానీ ఏ దేశమూ గయూమ్కు సపోర్టుగా నిలబడలేదు. చివరకు భారత్ సాయం కోరగా మరో మాట లేకుండా మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భారత దళాలు గయూమ్ను కాపాడటమే కాకుండా కిరాయి మూకల నుంచి ఆ దేశాన్ని కాపాడింది. అప్పట్నుంచి మాల్దీవుల్లో ఏర్పడే ప్రతి ప్రభుత్వం ఇండియా ఫస్ట్ అన్న నినాదంతోనే పాలన సాగించేది. అలాంటి భారత్ను కాదని మాల్దీవులు చైనా పంచన ఎందుకు చేరుతోంది? మామూలుగా వాణిజ్యపరంగా, రక్షణ పరంగా మాల్దీవులు కూడా మన దేశానికి అత్యంత కీలకం. కానీ మనకంటే మాల్దీవులకు భారత్ మద్దతు అత్యవసరం. మాల్దీవులకు ఆర్థికంగా ఆక్సిజన్ ఇచ్చేది పర్యాటకమే. పర్యాటకమే లేకుంటే మాల్దీవులకు ఆదాయం జీరో. అలాంటి పర్యాటకానికి భారతే ఆధారం. మాల్దీవులను దర్శించుకునే ప్రపంచ యాత్రికుల్లో ఎక్కువ మంది భారతీయులే. కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులకు 2 లక్షలకు పైగా పర్యాటకులను భారతే పంపిస్తోంది. మాల్దీవులకు ఏ దేశం నుంచి ఎంతమంది పర్యాటకులు వస్తున్నారో లిస్ట్ చూస్తే భారత్ పర్యాటకులు 2,05,000. తర్వాత రష్యా నుంచి 2,03,000 మంది మాల్దీవులను సందర్శించారు. ఇక తర్వాత స్థానాల్లో చైనా 1,85,000, యూకే 1,52,000, జర్మనీ 1,32,000, ఇటలీ 1,11,000, అమెరికా 73,000 మంది. సో ఆ దేశానికి పర్యాటకంగానూ భారత్ మద్దతు అవసరం. ప్రస్తుతం మన దేశంలోని పర్యాటకులంతా మాల్దీవులకు వెళ్లమని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో దెబ్బకా దేశానికి పట్టిన చైనా దెయ్యం వదిలింది. బాబాబు సారీ అంటూ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. తమ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదంటూ భారత్తో ఎప్పటికీ స్నేహపూర్వకంగానే ఉంటామని ప్రకటించింది. అంతేకాదు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయిజు త్వరలోనే భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల అధికారులు అధ్యక్షుడి ఢిల్లీ పర్యటనకు స్కెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖర్లో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మయిజు భారత్లో పర్యటించే ఛాన్స్ ఉంది. గతేడాది యుఏఈలో జరిగిన COP28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో మయిజు భేటీ అయిన సందర్భంలోనే ఢిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్తో వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయిజు దిగిపోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి.
ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్లమెంటరీ మైనారిటీ నేత అలీ అజీం పిలుపునిచ్చారు. ఇక భారత్ మాల్దీవుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. మాల్దీవులను మేము ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తామని, భారత్ చైనా మధ్య ఘర్షణల కారణంగా భారత్తో దూరంగా ఉండాలని తాము చెప్పలేదని చైనా చెప్పుకొచ్చింది. అయితే మాల్దీవుల మ్యాటర్ను భారత్ మరింత సీరియస్ గా తీసుకుంది. లక్షద్వీప్లో మౌలిక సదుపాయాల కల్పన, 5 స్టార్ హోటళ్లు, విమానాశ్రయం ఏర్పాటు చర్యలను వేగవంతం చేసింది. కొత్తగా మినికోయ్ దీవుల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. నయా భారత్ ఇలాగే చేస్తుంది అంటూ మాల్దీవులకు చురకలంటిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్రా, హర్ష గోయంకా ట్వీట్ చేశారు. మన లక్షద్వీప్ మాల్దీవుల కంటే బేషుగ్గా ఉంటుంది, కానీ పర్యాటకంలో వెనకబడింది. ఇది గ్రహించే ప్రధాని మోదీ లక్షద్వీప్ పై ఫోకస్ పెట్టారు. అక్కడ ఎప్పుడూ జరగని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే లక్షద్వీప్ ను మాల్దీవులతో పోటీగా ఉంచాలని మాత్రం భావించడం లేదు. ఎందుకంటే వాణిజ్య పరంగాను అటు రక్షణ పరంగా మాల్దీవుల తోడ్పాటు కూడా మనకు అవసరం. అందుకే మన దేశాన్ని దొంగచాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా మాల్దీవులను పావుగా వాడుకుంటోందా? ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన వెనుక అసలు రహస్యం వేరే ఉందంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాకు సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లున్న నేతల్లో మోదీ ఒకరు. ఆయన వేసే ప్రతి అడుగును అటు ప్రజలు, ఇటు ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. గతంలో కరోనా తర్వాత మన దేశంలో టూరిజం రంగం బాగా దెబ్బతింది. దీంతో అప్పట్లో కశ్మీర్ అందాల గురించి మోదీ ట్వీట్ చేయడంతో జమ్మూ కశ్మీర్ కు పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తారు. పర్యాటక రంగం మళ్లీ పట్టాలి. మోదీ లక్షద్వీప్ పర్యటన వెనుక కారణం పర్యాటక రంగానికి బూస్ట్ ఇవ్వడం. మన లక్షద్వీప్ కు మాల్దీవులకు చాలా అంశాల్లో దగ్గర పోలికలున్నాయి. మాల్దీవుల్లో 26 పగడపు దిబ్బలతో పాటు 1196 పగడపు దీవులున్నాయి. లక్షద్వీప్ 36 దీవుల సమూహం. మాల్దీవుల్లో ఉన్నట్లుగానే లక్షద్వీప్లో కూడా లెగూన్లు, వాచిన్ బీచ్లు, పగడపు దీవులు ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ దీవుల్లో సందర్శనలకు పరిమితులుండడం, అనుమతుల ప్రక్రియ క్లిష్టతరంగా ఉండడం, ఈ ప్రాంతం గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం వంటి అంశాల వల్ల లక్షద్వీప్ ను చాలా తక్కువ మంది టూరిస్టులు సందర్శిస్తూ ఉంటారు. 2021లో ఈ దీవులను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 4000 అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో లక్షద్వీప్ లో టూరిజానికి బూస్ట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ సాహస యాత్రికులు తమ జాబితాలో చేర్చుకోవాల్సిన ప్రాంతాల్లో లక్షద్వీప్ ముఖ్యమైంది అంటూ సూచించారు. ఇదే మాల్దీవులకు మంట పుట్టిస్తోంది. ప్రస్తుతం లక్షద్వీప్ పర్యాటకాంశం తెలిసినప్పటి నుంచి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ దీవుల గురించి నెట్టింట సర్చ్ చేస్తున్నారు. ఈ దీవులకు సంబంధించిన మరో కీలకాంశం కూడా వెలుగులోకొచ్చింది. అదే 9 డిగ్రీ ఛానల్. భారత ఆధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి రేగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం లక్షద్వీప్లోని కాల్పెని, మినికోయ్ దీవులను వేరు చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం చాలా కీలకం. నిమిషానికి 11 ఓడలు ఈ ఛానల్ నుంచే ప్రయాణిస్తాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తూ ఉండడం భారత్కు సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం పెంచింది. మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న యోచన కేంద్రానికుంది. భవిష్యత్తులో ఇది మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుంది. చైనాతో భారీ స్థాయిలో ఘర్షణలు ఏర్పడితే ఈ మార్గాన్ని మూసివేస్తే డ్రాగన్ ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. అందుకే మాల్దీవుల వేదికగా డ్రాగన్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్, మాల్దీవుల అంశాలు తెరపైకొచ్చాయి. మాల్దీవులు లక్షద్వీప్ కన్నా టూరిజం పరంగా వేగంగా వృద్ధి చెందడానికి కారణం మాల్దీవులకు వెళ్లాలంటే ఉచిత వీసా లభించడం. అలాగే మన దేశం నుంచి మాల్దీవులకు చేరుకోవడం చాలా సులభం, తక్కువ సమయంలో చేయొచ్చు. అలాగే భారత్ నుంచి మాల్దీవులకు చాలా విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్షద్వీప్ కు విమానాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది. కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. మాల్దీవులు 1200 ద్వీపాల సమూహం.
అందులో చాలా ద్వీపాలలో జనావాసాలు లేవు. మాల్దీవుల వైశాల్యం 300 చదరపు కిలోమీటర్లు. అంటే పరిమాణంలో ఢిల్లీ కంటే దాదాపు 5 రెట్లు చిన్నది. అక్కడ దివేహి ఇంగ్లీష్ మాట్లాడతారు. మాల్దీవుల దీవుల్లో ఏది సముద్ర మట్టానికి 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో లేదు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా మాల్దీవులు ప్రమాదంలో ఉన్నాయి. కాలగమనంలో మాల్దీవుల దేశం అంతరించిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నీలం రంగులో సముద్రం, చుట్టూ తెల్లటి ఇసుక తీరాలతో ఉన్న ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం మాల్దీవులపై ఆధిపత్యం కోసం చైనా కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా మాల్దీవులపై మన దేశానికే పట్టుంది. అక్కడ నిర్మించే ప్రతి ప్రాజెక్టులో మన దేశ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులే అధికం. అయితే మాల్దీవులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చైనా ఎప్పటికప్పుడు కుయుక్తులు పన్నుతూనే ఉంది. లక్షద్వీప్, మాల్దీవులు రెండు భారతదేశ భద్రతకు చాలా ముఖ్యమైనవి. మాల్దీవులలో భారత్ ఉనికి బలహీనపడితే చైనా చాలా దగ్గరగా వస్తుంది. లక్షద్వీప్లో భద్రతకు సంబంధించి ఏదైనా లోపం ఏర్పడితే అప్పుడు ఉగ్రమూకల చొరబాట్లకు అవకాశం పెరుగుతుంది. కేరళ తీరాల భద్రత దృష్ట్యా లక్షద్వీప్ కూడా చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అందుకే భారత్ మాల్దీవులపై పట్టు పెంచుకుంటూ లక్షద్వీప్ స్వరూపాన్నే మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అక్కడ వేగవంతమైన ఇంటర్నెట్ ను ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ యువత అన్ని విషయాల్లో మెరుగయ్యేలా శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. हमारी सरकार ने अब लक्षद्वीप में हायर एजुकेशन के लिए नए संस्थान खुलवाए हैं. आंड्रोट और कदमत आइलैंड्स में आर्ट्स और साइंस के नए कॉलेज खोले गए हैं. मिनिकॉय में नई पॉलिटेक्निक्स बनाई गई है. इससे यहां के छात्रों को बहुत फायदा हो रहा है. అలాగే లక్షద్వీప్ సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ నేవల్ బేస్ కూడా నిర్మించారు. ఇక మాల్దీవుల విషయానికొస్తే గతేడాది ఎన్నికలకు ముందున్న ప్రభుత్వం మన దేశానికి పూర్తి సపోర్టర్గా ఉంది. అలాగే మాల్దీవుల్లో భారత సైనిక సామాగ్రి ఉంది. గతేడాది నుంచి విపక్షాలకు చెందిన పార్టీలు భారత్పై వ్యతిరేక ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు మన బలగాలను అక్కడి నుంచి పంపించి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ 2018లో ప్రారంభమైంది. అప్పట్లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ భారతదేశం ఇచ్చిన 2 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ హెలికాప్టర్లు, విమానాలను పరిశోధన, సహాయక చర్యల కోసం భారతదేశం మాల్దీవులకు సహాయంగా అందజేసింది. అయితే ఈ సమస్యపై చాలా ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాల వెనుక చైనా హస్తముందని మన రక్షణ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటికే చైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సముద్ర రవాణా ద్వారా గణనీయమైన ఆదాయాన్ని గడించాలని చూస్తోంది. పసిఫిక్ సముద్రంపై పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అందుకే మాల్దీవులకు ఎరవేసింది. తన వలలో ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జును పడవేసుకుంది. ఆసియా పరిధిలో చైనాతో స్నేహం చేసిన ప్రతి దేశం కూడా సర్వనాశనమైంది. చైనాతో చెలిమి కోరుకుని చివరకు పాతాళంలో పడిపోయిన దేశాలు అనేకం. అందులో పాకిస్తాన్, శ్రీలంకలే ప్రత్యక్ష ఉదాహరణ. నిన్నటిదాకా శ్రీలంక చైనాని నమ్ముకొని ఆర్థిక కూపంలో కూరుకుపోయి విలవిల్లాడింది. మళ్లీ మన దేశమే ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచింది. శ్రీలంక పోర్ట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకొని మన దేశంపై పెత్తనం సాగించాలని చైనా కుట్ర పన్నింది. ఇప్పుడు మాల్దీవులను ఆసరా చేసుకొని మనపై మరో కుట్రకు తెరలేపింది. త్వరలో శ్రీలంక, పాకిస్తాన్ సరసన మాల్దీవులు కూడా చేరబోతుందని ప్రధానమంత్రి లక్షద్వీప్ పర్యటన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మారిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చైనా విష కౌగిలి నుంచి మాల్దీవులు బయటపడుతుందా లేదా అన్నది చూడాలి.